హాయ్ ఎవ్రీవన్, మై ఛానల్ నేమ్ ఈజ్ టెక్టెల్ గురు. ఈరోజే క్రియేట్ చేయడం జరిగినది. చాలా సంతోషంగా ఉన్నది. మన టెక్టెల్ గురు ఛానల్ క్రియేషన్ యొక్క పర్పస్ ఏమిటి అనగా, ఇంతవరకు బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యొక్క వీడియోస్ హిందీ లేదా ఇంగ్లీష్లోనే ప్రమోట్ చేయడం జరిగినది. అందులో బిజీ సాఫ్ట్వేర్ అయితే తెలుగులో ఇంతవరకు వినలేదు, చూడలేదు. మన తెలుగువారు మన బిజీ సాఫ్ట్వేర్ని గత 20 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు. కానీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. టోల్ ఫ్రీ కాల్ కనెక్ట్ చేస్తే వారు హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు. కాబట్టి కంపెనీకి కాల్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ విధంగా చాలా కస్టమర్స్ని గమనించడం జరిగినది. ఆ యొక్క ఉద్దేశపూర్వకంగానే మా యొక్క సంస్థ తెలుగులో మన బిజీ సాఫ్ట్వేర్ని అందరికీ ప్రమోట్ చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళదామా? వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రిప్షన్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దయచేసి ఇది మరవవద్దు. ఈ మార్చి నెలలో అందరికీ ఉపయోగపడే వీడియో ఫైనాన్షియల్ ఇయర్ చేంజింగ్ ప్రాసెస్. ఏప్రిల్ 1 నుండి కొత్త వ్యాపార సంవత్సరంలోకి అడుగు పెట్టే వారికి, అందులో కొత్తగా సాఫ్ట్వేర్ని తీసుకున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు చూడండి, ఓపెన్ కంపెనీ క్లిక్ చేయగానే మన కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాము. కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ బటన్ టైప్ చేసి మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుందండి. సో ఫస్ట్ ఆప్షన్లోనే లాస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ మాడ్యులర్లోనే చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్లోకి అండ్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ కనబడుతుంది న్యూ ఇయర్ ఫ్రమ్ 1/4/2025. అంటే కొత్త సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్స్ బిజినెస్ వాళ్ళందరికీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది చూడండి, క్రియేట్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2025. ఓకే టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ టైప్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. లాస్ట్ ఇయర్ యొక్క బ్యాలెన్స్లు మనకు రాకూడదు, ఓన్లీ సంవత్సరం ఒకటే చేంజ్ అవ్వాలా అనుకున్నప్పుడే దీని మీద క్లిక్ చేయండి. వద్దు, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ కూడా ఇయర్లకి కంటిన్యూషన్ కావాలనుకున్నప్పుడు దీనిపైన క్లిక్ తీసేసి జస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ డేటా సైజుని బట్టి టైమింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్, మీకు మీ డేటా 1 GB ఉందనుకోండి, మినిమం 30 to 40 minutes పడుతుంది. మీ యొక్క డేటా చాలా తక్కువ ఉందంటే కనుక 10 to 15 seconds అలా అయిపోతుంటుంది అనమాట. ఇది యొక్క మీ డేటా సైజుని బట్టి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. చూడండి, చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ సక్సెస్ఫుల్లీ. ఓకే చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 25-26 సంవత్సరంలోకి వెళ్ళాం. 2025-26 ఇక్కడ కనపడుతుంది. ఓకే, మీరు ఓల్డ్ ఇయర్లోకి వెళ్ళాలనుకుంటే మరి F11 టైప్ చేయండి. F11 టైప్ చేస్తే మీకు 2024-25లోకి మీరు క్లిక్ చేస్తే మీరు మళ్ళీ 24-25లోకి వెళ్తారు. చూడండి, 2024-25. మళ్ళీ మీరు కొత్త సంవత్సరంలోకి రావాలనుకుంటే మరి F11 కొట్టగానే చూడండి 2025-26లోకి మీరు దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీరు 25-26లోకి రాగలుగుతారు. సో F11 అనేది కీ పాయింట్ ఫర్ ఫైనాన్షియల్ చేంజింగ్ లాస్ట్ ఇయర్ టు ఇయర్లోకి. ఓకే, దీన్ని మర్చిపోవద్దు F11. ఓకేనా? రైట్.